సూపర్ స్టార్ కృష్ణ గారు డ్యూయల్ రోల్లో చేసినటువంటి ఒక సూపర్ హిట్ సినిమా ఏంటయ్యా అంటే అది చుట్టాలున్నారు జాగ్రత్త. రపన తన మన అందరికీ దండాలన్న తాగినోడ నోట నిజం తనుకుని వస్తాదన్న అనే పాట ఒకటి. అమ్మి ఊలమ్మి చాచింత మానుసిగర నా ఏటి ఉలవసార నా ఇప్ప పూలసార అరిసెల పాకం కంటే అందమైన దాన అనే ఒక పాట. రా రా రామయ్య రావేశం ఏమయ్యా కామేశం అనే ఇంకొక సూపర్ హిట్ సాంగ్. ఇంకా అన్నిటికన్నా మించి మనం ఈ నెలలోనే చేసాము ఒకటి, రెక్కల తొడిగి రేపరేపలాడి రివంటోంది కోరిక అని. ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతంలో అద్భుతమైన పాటలు ఉన్నటువంటి ఈ సినిమా అన్నమాట. ఈ పాటికి అంటే ఆగస్టు 8, 1980లో రిలీజ్ అయిన ఈ సినిమా బహుశా గుడివాడ వైజాగ్లో మన దండమూడి రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే నరసరావుపేటలో పిల్లి శంకర్రావు గారు, ఇంకా ఫారూక్ బాబులు, పర్వేజ్ చిస్టులు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కృష్ణ గారి అమ్మాయిలందరూ పండగ చేసుకుని ఉంటారు. అప్పటికి నేను చాలా బచ్చాగాడిని అనమాట. అఫ్కోర్స్ ఇప్పటికీ బచ్చాగాడిని అనుకోండి. అయితే మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ సూపర్ హిట్ సినిమాకి దర్శకులు ఎవరు, నిర్మాతలు ఎవరు, ఇంకా మన ఎవరెవరు సాంకేతిక సహకారం అందించారు అనేది చూస్తే సూపర్ స్టార్ గారి ఈ సినిమాకి అమృత ఫిలిమ్స్ బాలయ్య గారు నిర్మాత, కథ కూడా ఆయన రాశారు, మాటలు వచ్చేసి డివి నరసరాజు గారు. సునిశిత వ్యంగ్యం, హాస్యం అన్నీ ఉంటాయి ఆయన సినిమాల్లో. సూపర్ అన్నమాట. సూపర్ అంటే సూపరు, మామూలుగా ఉండదు సినిమా. పరంధామయ్య గారు, ఆయన కుమార్తె, బహుశా మరి పరంధామయ్య కాదేమో, పేరు గుర్తులేదు, ఆయన కుమార్తె వనజ, అల్లుడు కాబోయినటువంటి ఇంజనీర్ రమేష్, చిన్న చిన్న దొంగతనాలు చేసే గంగులు. ఈ మెయిన్ పాత్రలతో సుబ్బారాయుడు, మర్చిపోయా, రావు గోపాలరావు గారి భార్యగా సూర్యకాంతం. ఈ పాత్రల మధ్య హాస్య వల్లరి లాంటి ఒక సినిమా ఈ చుట్టాలున్నారు జాగ్రత్త. తన అక్కకిచ్చినటువంటి మాట కోసం మేనకోడలను తమ్ముడు అయిన సుబ్బారాయుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు మిక్కిలినేని గారు. అలానే తమ్ముడిని అంటే నూతన ప్రసాద్ని ఇంట్లో అటు పెట్టుకుంటారు. ఆ నూతన ప్రసాద్కి శ్రీదేవి గారిని వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేపిస్తే బాగుంటుందని సుబ్బారాయుడు ఒక ప్లాన్ వేస్తాడు, తన గుప్పిట్లోనే ఆస్తూ ఉంటుందని. కానీ ఆమె మాత్రం ముందుగా చిటపటలాడుతూ వెళ్ళి ఆ తర్వాత ప్రేమలో పడతారు కృష్ణ గారు, ఇంజనీర్ రమేష్ గారి క్యారెక్టర్లో. ఇక్కడ 2-3 సీన్లు మనకి సినిమా టికెట్ల దగ్గర వరద సాయం కోసం డబ్బడితే శ్రీదేవి గారు, వరద లేదు బురద లేదు పోయా ఇక్కడ సినిమా టికెట్లే దొరకబోతుంటే అనడం చూస్తారు కృష్ణ గారు. చూసేసి టికెట్ రేటు పెంచి బ్లాక్లో ఆయనే అమ్మేసి ఆ డబ్బుల్ని ఆమె పేరిట విరాళం కింద ఇస్తారు. అలానే ఈ కారు బాగు చేస్తున్నప్పుడు చిన్న నట్టు బాగు చేసినందుకు 10 రూపాయలు అంటే కాదు 100 అని తీసుకొని నట్టు బిగించినందుకు 10 కానీ అది రూపాయే కానీ మిగిలిన 99 రూపాయలు ఏ నట్టు ఎక్కడ బిగిస్తే బాగుంటుంది సరిపోతుంది అన్నదానికి ఆ 100 రూపాయలు అనేది. ఆ తర్వాత నట్టు బాగానే బిగిస్తున్నారు అంటే మన సెటైర్ అనమాట హీరో గారి మీద. ఊరుకుంటారా సూపర్ స్టార్? వెంటనే అవునవును మీకు కూడా ఇంకా ఎక్కడ నట్టు లూజ్ అయితే చెప్పండి బిగిస్తా అంటారు. ఈ పరంధామయ్య గారిని రావుగోపాలరావు గారు మర్డర్ చేసి ఆ నేరాన్ని రమేష్ అంటే ఒక కృష్ణ గారి మీద వేస్తారు. కృష్ణ గారు ఏం చేస్తారు, ఈ మర్డర్ తాను చేయలేదని నిరూపించుకోవడానికి నానా అవస్థలు పడతారు. అయితే ఈలోపు జైల్లో పడతారు. అక్కడ మన గంగులు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ గంగులకి అసలు నిజం తెలిసి సరే నేను నీ ప్లేస్లో వెళ్ళి అసలు విషయాన్ని తెలుసుకుని వస్తాను అని చెప్పేసి రమేష్కి హామీ ఇచ్చి గంగుల క్యారెక్టరు రమేష్ స్థానంలో వెళ్తుంది. ఇక్కడ నిర్మలమ్మ గారి దగ్గర కూర్చొని ఆ వెండి కంచాలు, వెండి గ్లాసుల గురించి మాట్లాడతారు. అక్కడ కూడా హాస్యమేనమాట. కృష్ణ గారిలోని హాస్యపు కోణాన్ని మనం కావాల్సినంత దర్శించవచ్చు ఈ సినిమాలో. ఈ సినిమా 15 సెంటర్లో డైరెక్ట్గా 50 రోజులు, ఆ తర్వాత 5 సెంటర్లో డైరెక్ట్గా 100 రోజులు, షిఫ్టుల మీద 15 సెంటర్లో 100 రోజులు ఆడినట్టు బోగట్ట. వైజాగ్ లాంటి సెంటర్లో 75 రోజులకే 4 లక్షల పైగా కలెక్ట్ చేసి విజయ దుందుబి మోగించింది. అలానే కనక వర్షం అంటారే అలాంటిది కురిపించింది అనమాట. అప్పట్లో రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో ₹1,00,000 పైగానే వసూలు చేసింది ఈ సినిమా. అంటే 80లో ₹1,00,000 మినిమం అంటే ఎంతో ఆలోచించండి. ఒక ప్రింట్కి అయ్యే కాస్ట్ అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర మన వాళ్ళు బయ్యర్లు కొనుక్కొని ప్రింట్ ఎంతో కొనుక్కుంటారంటే ₹1,00,000 మ్యాక్సిమం ఆ రోజుల్లో.
అలాంటి చోట రిలీజ్ అయిన ప్రతి చోట 1,00,000కి పైగానే కలెక్ట్ చేసింది. వైజాగ్లో 75 రోజులకే 4 లక్షలు కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా స్టామినాని అర్థం చేసుకోవచ్చు. అందుకనే 100 రోజుల యాడ్కి మన బాలయ్య గారు ఇలా చేయిపెట్టి చూపిస్తున్న స్టిల్ కూడా మీరు గమనించవచ్చు. నేను వీలైతే thumbnailలో పెడతాను దాన్ని, లేదంటేనేమో విడిగా ఇదే ఆడియోని వీడియోలాగా పోస్ట్ చేస్తాను. శ్రీదేవి గారితో కృష్ణ గారి రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ పాట గురించి చెప్పుకున్నాం కదా మనం. అయితే నిన్ననే మనం ఒక వీడియో చేసాం. ఆగస్టు 7, 1970లో కృష్ణ శ్రీదేవి తండ్రి కూతురుగా నటించింది. అంటే 10 ఏళ్ళు గడిచేసరికి ఎంత ట్రాన్స్ఫర్మేషనో చూడండి. శ్రీదేవి గారు ఒక పెద్ద హీరోయిన్ లాగా, కృష్ణ గారు అదే చార్మ్ని మెయింటైన్ చేయటము, కలర్ఫుల్గా, ఆ జంట అప్పీలింగ్గా కూడా, ఎలా ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండదు, సరిపోతారు. ఇంజనీర్ రమేష్, కృష్ణ, అలానే వనజగా శ్రీదేవి, ఈ ఇద్దరు చూడండి. శ్రీదేవి గారు అంత తక్కువ వయసు ఉన్నా కూడా సరిగ్గా ఒక యువతి గృహిణి పాత్రకి సరిపోలిన విధంగా సంస్కారయుతమైన బట్టల్లో కనిపిస్తారు. ఇక కవిత గారు గంగుల మీద మనసు పారేసుకున్నటువంటి దిబ్బరొట్టె లాంటి క్యారెక్టర్లో అద్భుతంగా రాణించారు. ఆమె ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కృష్ణ గారంటే నాకు చాలా అభిమానం అని. అలాంటి అభిమాన నటుడితో నటించి కృష్ణ గారికి అభిమాన పాత్రలు, ఆయన అభిమానులకు కూడా అభిమాన పాత్రలు అయ్యారు కవిత గారు. ఇందాక నేను పాడి, అంటే నా స్వరంతో పాడి వినిపించిన అటు పాట మీరు ఒరిజినల్గా చూస్తే తెగ ఎంజాయ్ చేస్తారు. ఆ చిన్న చిన్న పూల తోటలు, పళ్ళ తోటలు, కూరగాయల తోటల్లో తీశారు ఈ పాటలన్నీ కూడా. ఇక అపనాతన మన అందరికీ దండాలన్న పాట అయితే కృష్ణ గారిని అభిమానులు నిజంగానే భుజాల మీద వేసుకొని ఊరేగించారు అన్నట్టుగా ఆ చెరువు గట్టులో, ఆ ఊరిలో ఒక ఐకానిక్ స్టిల్లు కృష్ణ గారు ఇలా చేయబెట్టి బనేను మీద ఒక రౌడీ 500-600 గుడిసెల పేట, అక్కడ రిక్షా దొక్కునేవాళ్ళు, వాళ్ళందరికీ ఒక నాయకుడు, రాబిన్ హుడ్ టైపు రౌడీ ఎలా ఉంటాడు అంటే అందంగా కృష్ణ గారే అనిపించేటట్లు కనిపిస్తారు అందులో. ఇక సినిమాటిక్ ఫ్రీడమ్తో క్లైమాక్స్లో ఆ హత్య చేసింది రమేష్ కాదు, అంటే కృష్ణ గారు కాదు అని నిరూపించడం, ఆ తర్వాత ఈ ఇద్దరు కవలలు కూడా చిన్నప్పుడే విడిపోయిన ఆనందములుగా నిరూపించడంతో సినిమా కథాంతం సుఖాంతం అవుతుంది. సూపర్ హిట్ సినిమా అనమాట. మీరు చూస్తే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. బాయ్.